వాళ్ళ మిస్సెస్ కన్సీవ్ అయింది. ఎగ్జాక్ట్గా 1 month తర్వాత, కన్సీవ్ అయిన 1 month తర్వాత ఇంటికి వెళ్ళాడు ఫంక్షన్ అని చెప్పేసి వాడు చనిపోయాడు. సడన్గా చనిపోతే ఆ అబ్బాయికి నాకన్నా 1 year చిన్నాడు, నా ఏజ్ 35 years. వాడు చనిపోతే ప్రభుత్వము వాడి భార్యకి ఇచ్చిన ఉద్యోగం స్వీపర్ ఉద్యోగం ఇచ్చింది. యాక్చువల్లీ వాడు అప్పటి వరకు నాతో పాటు తిరిగాడు, నాతో పాటు ఫంక్షన్స్కి వెళ్ళాడు. వాళ్ళ మిస్సెస్ మా మిస్సెస్ అందరం కోట్లు వేసుకొని ఫంక్షన్స్ తిరిగాము. కానీ మేము కారులో వెళ్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ స్వీపర్ రోడ్ చిమ్ముతుంది. నాకు అనిపించింది, రేపు నాకు జరిగినా కానీ సిచ్యువేషన్ ఇంతే కదా, మన బ్రతుకులు మార్చేటటువంటి వ్యవస్థ ఏముందని చెప్పేసి నేను వెతకడం ప్రారంభించాను. ఆ టైంలో గ్రేట్ లీడర్ రవి సారు, తిమోతి సారు, రఘు సారు, సురేష్ సారు, వీరు ముగ్గురు మా ఇంటికి వచ్చారు. యాక్చువల్లీ నేను న్యూట్రిషన్గా వర్క్ చేస్తున్నాను. వీళ్ళు చెప్తే వేస్టేజ్ అవసరం లేదండి, నేను చాలా చూశాను, ఆల్రెడీ నేను న్యూట్రిషన్గా వర్క్ చేస్తున్నానండి, నాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళకి వేగ చెప్పి పంపించాను. అయితే వెళ్ళిన తర్వాత నేను ఆలోచించాను, వాళ్ళు ఒకటే మాట చెప్పారు, సార్ ఇది న్యూట్రిషనిస్ట్గా చేసి ఉండొచ్చు మీరు, ఇది 3 తరాల బిజినెస్, ఒక్క తరం కాదని చెప్పినప్పుడు నాకు మా ఫ్రెండ్ నర్సయ్య గుర్తొచ్చాడు. అరే వాడు చనిపోయిన తర్వాత వాడి భార్య రోడ్డు పైకి స్వీపర్గా వచ్చింది, రేపొద్దున నేను చనిపోయినా కానీ నా భార్య స్వీపరే కదా, నాకు 85,000 జీతం వస్తుంది, 85,000 జీతం నా భార్యకి ఎవరు, పెన్షన్ కూడా లేదు, నాకు 2004 పెన్షన్ లేదు. నేను